శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రహ యోగాల్లో భాగంగా చంద్రుడిచ్చే యోగాల్లో ఒక యోగమైన అమల యోగాన్ని కూడా మనం చూద్దాం. దీనికంటే ముందుగా రవి మరియు చంద్రుడికి సంబంధించిన యోగాలు ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశానమాట. ఆ వీడియోలు కనుక చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అమల యోగము. అమల యోగము అంటే అమల అంటే నిర్మలమైనది అని దాని అర్థం అన్నమాట. ఇక లగ్నాత్ కానీ లేదా చంద్రుడి నుండి కానీ 10వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే దాన్ని అమల యోగము అని పిలుస్తారనమాట. ఈ యోగం వల్ల కీర్తి, గౌరవము కలిగి ఉంటారు. అలాగే మచ్చలేని వ్యక్తిత్వంతో అభివృద్ధికరమైన జీవితాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట ఈ యోగం వల్ల. అలాగే ఈ యోగంలో ముఖ్యంగా శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ ఫలితాలు ఆ దిశ వచ్చినప్పుడు విశేషంగా ఉంటుంది. అదే పాపగ్రహాలు కనుక ఉంటే ఆ గ్రహ కారకత్వాన్ని బట్టి కొంత కీర్తిని కలిగి ఉంటారు, సంపదలు కూడా కలిగి ఉంటారు. అయితే శుభగ్రహాలు ఉన్నప్పుడు ఉన్నంత ఇదిగా ఈ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఉండదన్నమాట. ఈ అమల యోగాన్ని ఒక ఉదాహరణతో పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనము అమల యోగము అనే యోగం గురించి చూద్దాం. దీని డెఫినేషన్ ఏం చెప్పారంటే, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 10వ స్థానంలో శుభగ్రహాలు ఉండవు. అంటే అది ఏ లగ్నమైనా కానివ్వండి, లగ్నం నుండి ఇక్కడ శుభగ్రహమైన శుక్రుడు కానీ, పూర్ణచంద్రుడు కానీ, బుధుడు కానీ ఉంటే అది అమలయోగం అవుతుంది. అయితే ఇక్కడ కనుక గురువు ఉంటే ఆ గురువుకి ఇది నీచ స్థానం కాబట్టి ఆ యోగము పెద్దగా పనిచేయదు అని చెప్పవచ్చు. లేదా కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది. అది జాతకాన్ని బట్టి పరిశీలించాలి. ఇక చంద్రుడు ఇక్కడ శుక్రుడు ప్లస్ గురువు ఉంటే దీన్ని కూడా మనం అమల యోగంగా చెప్పవచ్చు. అలాగే ఇది గనక చంద్రలగ్నమై ఇక్కడ గనక బుధుడు అలాగే గురువు ఉన్నా కూడా ఇది అమల యోగంగా చెప్పవచ్చు. ఈ విధంగా చూడాలన్నమాట. ఒకవేళ గనక చంద్రుడు ఇక్కడుండి ఇక్కడ గనక కుజుడు ఉంటే, ఇప్పటిది కుజుడు సహజ పాపి కాబట్టి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అమలయోగం కొంతవరకు పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే కొంత పాపత్వాన్ని ఇచ్చి కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాడనమాట. అలాగే ఇక్కడ శని ఉండి ఏది చంద్రుడు ఉండడం కానీ ఈ విధంగా ఉంటే అప్పుడు ఇది అమలయోగం అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనకు అక్కడ కొంత పాపత్వాన్ని ఆ శని వల్ల ఉంటుంది. దాంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం పరిశీలించాలి. అలాగే శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ పాపగ్రహాల దృష్టులు వాటి మీద పడకుండా ఉండటం అనేది ముఖ్యమైన అంశం అన్నమాట. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నవాంశలో నీచ స్థితిలో లేకుండా ఉండటం అనేది కూడా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా పరిశీలించి ఒక కన్క్లూషన్కి రావాలి తప్ప మనం డైరెక్ట్గా మీకు పలానా యోగం ఉంది అని చెప్పడం కూడా అంత మంచిది కాదు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.